प्यारे बाबा, तू है जग से न्यारा। ओ मीठे प्यारे बाबा, तू है जग से न्यारा। लगता तू हमको है जान से भी प्यारा। ओ मीठे प्यारे बाबा, तू है जग से न्यारा। लगता तू हमको है जान से भी प्यारा। ओ मीठे प्यारे बाबा। जब से है बाबा तुमने अपना मुझे बनाया। जब से है बाबा तुमने अपना मुझे बनाया। खुशियों का जैसे हमने सारा जहान पाया। खुशियों का जैसे हमने सारा जहान पाया। रहे बाबा जीवन यूं ही न्यारा और प्यारा। लगता तू हमको है जान से भी प्यारा। ओ मीठे प्यारे बाबा। ये स्वर्ग से भी सुंदर एक मधुबन यहाँ है। ये स्वर्ग से भी सुंदर एक मधुबन यहाँ है। उस स्वर्ग में बाबा तू मिलता कहाँ है। उस स्वर्ग में बाबा तू मिलता कहाँ है। कल्प बाद फिर से होगा ये मिलन रूहानी प्यारा। लगता तू हमको है जान से भी प्यारा। ओ मीठे प्यारे बाबा, तू है जग से न्यारा। लगता तू हमको है जान से भी प्यारा। ओ मीठे प्यारे बाबा, ओ सबके दुलारे बाबा। ओ न्यारे प्यारे बाबा, ओ मीठे प्यारे बाबा।
ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సద్గురువారాన్ని శుభాకాంక్ష అందరికీ. బాబా చెప్తారు, मीठे बच्चे ज्ञान मार्ग में तुम्हारी ख्यालात बहुत शुद्ध होनी चाहिए. सच्ची कमाई में झूठ बोला, कुछ उल्टा किया तो बहुत घाटा पड़ जाएगा. అంటే బాబా చెప్తారు, ఈ జ్ఞాన మార్గంలో విచారాలు చాలా శుద్ధంగా ఉండాలి. సత్యమైన సంపాదన ఇక్కడ జరుగుతుంది. అందువల్ల దీంట్లో అబద్ధం చెప్పకూడదు, ఉల్టా సూటా పని అంత చేయకూడదు. ఏమైనా తప్పు పని అంత చేస్తే, ఎవరికైనా చెడు చేస్తే చాలా నష్టమైపోతుంది. మళ్ళా ప్రశ్న అడుగుతారు బాబా, जो तकदीरवान बच्चे ऊंच पद पाने वाले हैं उनकी निशानी क्या होंगी. ఎవరు అదృష్టం ఉండే బిడ్డలు శ్రేష్ఠ పదవి తీసుకునే వాళ్ళుగా ఉంటారు, అట్లా వాళ్ళ నిశాని ఏముంటుంది అని అడుగుతారు బాబా. उत्तर, उनसे कोई भी खराब काम नहीं होगा. यज्ञ की सेवा में हड्डी हड्डी लगाएंगे. उनमें कोई भी लोभ आदि नहीं होगा. उनमें कोई भी लोभ आदि नहीं होगा. वो बहुत सुखदायी होंगे. मुझसे सदैव ज्ञान रत्न निकालेंगे. बहुत मीठा होंगे. वो इस पुरानी दुनिया को जैसे देखते हुए भी नहीं देखते नहीं. उनके अंदर ये ख्याल नहीं आएगा, जो तकदीर में होगा देखा जाएगा. बाबा कहते, ऐसे बच्चे कोई काम का नहीं है. तुम्हें तो बहुत अच्छा पुरुषार्थ करना है. అంటే బాబా చెప్తారు, ఎవరికి అదృష్టం ఉంటుందో వాళ్ళు ఎప్పుడు చెడ్డ పని చేయరు. యజ్ఞ సేవ బాగా ఎక్కువ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళలో ఏ ప్రకారమైన లోభం ఉండదు, అంటే ఎక్కువ కావాలని కోరికలు అట్లా ఏమీ ఉండదు. వాళ్ళు సదా సుఖదాయిగా ఉంటారు. వాళ్ళ నోటి నుంచి ఎప్పుడు జ్ఞాన రత్నాలే వస్తూ ఉంటుంది. చాలా మధురంగా ఉంటారు. వాళ్ళు ఈ పాత ప్రపంచాన్ని చూసి కూడా చూడరు, అంటే కనిపిస్తుంది కానీ చూడరు. వాళ్ళ లోపల విచారాలు ఇట్లా రాదు. అదృష్టం ఉంటే ఏ అదృష్టంలో ఉందే అది చూస్తాం అట్లంతా చెప్పారు వాళ్ళు. అట్లా చెప్పే వాళ్ళు పనికి రాని బిడ్డలు అని చెప్తారు బాబా. అందుకే మనం చాలా బాగా పురుషార్థం చేయాలి. అలా గీత్ హమారీ తీర్థ న్యారే హై. మన తీర్థ యాత్ర ఇప్పుడు చాలా స్పెషల్గా ఉంది, ప్రపంచంలాగా కాదు. ओम शांति. ये भक्ति के गीत है. तुम जानते हो हमारी ही महिमा हो रही है. भक्ति मार्ग में महिमा गाई जाती है और प्रार्थना की जाती है, और ज्ञान मार्ग में ये प्रार्थना और भक्ति नहीं की जाती है. అంటే ఈ పాట ఏమో భక్తి మార్గాని పాటని, అయితే దాంట్లో మన యాత్రదే మహిమ ఉంది. భక్తి మార్గంలో మహిమను పాట పాడతారు, ప్రార్థన కూడా చేస్తారు. జ్ఞాన మార్గంలో ప్రార్థన కానీ భక్తి కానీ ఉండదు. జ్ఞానం అంటేనే చదివేది. ज्ञान माना पढ़ाई. जैसे स्कूल में पढ़ते हैं, पढ़ाई में ये मेन ऑब्जेक्ट रहते, हम ये पढ़ कर के फलाना पद पाएंगे. అంటే జ్ఞాన మార్గం అంటే చదివేది. ఎట్లా స్కూల్లో చదువుతారో అట్లా నాలెడ్జ్. ఇక్కడ లక్ష్యం ఉంటుంది. జ్ఞాన మార్గంలో చదువులో ఒక లక్ష్యం ఉంటుంది. మనం ఇప్పుడు చదివేసి ఫలానా పదవి తీసుకుంటాం. లౌకికలో కూడా స్కూల్లో చదువుతారంటే ఏదో ఒక పదవి కోసం చదువుతారా లేదా, ఏదైనా ఈ ఫలానా పదవి తీసుకోవాలి అట్లా. ఇక్కడ కూడా మన లక్ష్మీనారాయణ పదవి తీసుకునేదానికి చదువుతాం. तो ये पढ़ कर के फलाना पद पाएंगे, ये धंधा करेंगे,
कई सीखते हैं ऐसे ठगी करेंगे, पैसे कमाएंगे। बहुत पैसे के लिए ठगी करते हैं, तो इसको भी भ्रष्टाचार कहते हैं। लूट मार भी करते हैं, गवर्नमेंट की चोरी करते हैं। धन कमाकर अपने को सुखी रखने के लिए और बाल बच्चों को सुखी रखने के लिए, पढ़ाकर शादी आदि कराने के लिए। यहाँ तो तुमको पैसे कमाने की बात ही नहीं। यह है पवित्र పడాయి అంటే బాబా చెప్తారు లౌకికంలో చదువుతారు ఫలానా పదవి తీసుకున్నానికి ఏదో ఒక పని చేస్తానికి అక్కడ ఏమేమో నేర్చుకుంటారు మోసం కూడా చేస్తారు మోసం చేసి కూడా సంపాదన చేస్తారు చాలా డబ్బులుది మోసం జరుగుతూ ఉంటుంది దీన్నే భ్రష్టాచారం చెప్తారు ఎక్కడెక్కడ ఉండి డబ్బులు తీసుకునేస్తారు గవర్నమెంట్ది డబ్బులంతా దొంగతనంగా తీసుకుంటారు ధనం సంపాదన చేసి అనుకుంటారు చాలా సుఖంగా ఉంటాం పిల్లలందరూ చాలా సుఖంగా ఉండాలి వాళ్ళకు చదివించి వాళ్ళని మ్యారేజ్ చేయించి అట్లంతా అనుకుంటారు లౌకికంలో ఇక్కడ అట్లా కాదు ఇక్కడ డబ్బులు సంపాదన చేసే మాట ఈ విధంగా లేదు సో ఇక్కడ పవిత్ర చదువు ఇది बल गृहस्थ व्यवहार में रहते हो सिर्फ पढ़ना है कई कहते हैं ఇక్కడ గృహస్థ వ్యవహారంలో ఉండాలి కమల్ పుష్ప సమానంగాను ఉండాలి చదువును చదవాలి ఈ చదువు అయితే లౌకికలో చాలామంది ఏం చెప్తారు మాకు జీతం చాలా తక్కువ దొరుకుతుంది అందుకే మోసం చేయాల్సిందిగా ఉంది అట్లా कई कहते हैं हमें धन वह कम मिलती है इसलिए ठगी करना पड़ता है क्या करें परंतु इस ज्ञान मार्ग में तो ऐसे कोई ख्यालात नहीं होनी चाहिए नहीं तो दुर्गति हो जाएंगे బాగా చెప్తారు లౌకికంలో అట్లా చేస్తారు జ్ఞానం ఈ జ్ఞాన మార్గంలో అట్లంతా విచారాలు రాకూడదు వేరే వాళ్ళని మోసం చేసి సంపాదన చేసేది ఇదంతా ఉండకూడదు లేదంటే చాలా దుర్గతి అయిపోతుంది ఇక్కడ यहाँ तो बहुत सच्चाई सफाई से बाप को याद करना पड़े तभी पद पा सकते हैं ఇక్కడ చాలా సత్యంగా క్లీన్గా ఉండి బాబా తలంపు చేస్తూ ఉండాలి అప్పుడే పదవి దొరుకుతుంది పెద్ద పదవి కూడా దొరుకుతుంది स्टूडेंट्स को पढ़ाई के सिवाय और कोई बात बुद्धि में नहीं रहनी चाहिए స్టూడెంట్స్ को చదువు తప్ప వేరే ఏ విషయం ఏ మాటలు కూడా బుద్ధిలో రాకూడదు नहीं तो हम భవిష్య పద कैसे पाएंगे లేదంటే భవిష్య పదవి ఎట్లా తీసుకుంటారు अगर उल्टा सुल्टा काम कर लिया तो फेल हो जाएंगे ఒకవేళ ఉల్టా సుల్టా పని చేస్తారంటే फेल అయిపోతారు अगर उल्टा सुल्टा काम कर लिया तो फेल हो जाएंगे सच्ची कमाई में फिर कुछ झूठ आदि बोलने से व ऐसे कोई काम करने से पद भ्रष्ट हो जाएगा बहुत घाटा पड़ जाएगा यहाँ तो तुम आए हो भविष्य पदमपति बनने के लिए तो यहाँ कोई भी डर्टी ख्यालात नहीं आनी चाहिए कोई चोरी आदि करते हैं तो केस चलता है इसमें कोई छूट भी जाए परंतु यहाँ तो धर्मराज से कोई छूट नहीं सकते అంటే బాబా చెప్తారు బాగా చదవాలి అయితే ఉల్టా సుల్టా పని అంతా చేయకూడదు ఏ అట్లా విచారాలంతా వస్తే ఇక్కడ పదవి భ్రష్టమైపోతుంది అంటే బాగా ఇక్కడ ఎట్లా అట్లా అబద్ధం చెప్పే సత్యమైన సంపాదన చేసుకోవాలి ఇక్కడ అబద్ధం చెప్పేది వేరే వేరే అట్లా అశుద్ధ పని అంతా చేస్తే పదవి భ్రష్టమైపోతుంది చాలా నష్టమైపోతుంది ఇక్కడ మనం వచ్చిన భవిష్య
పదంపత్తి అయ్యేదానికోసం. అందుకే ఇక్కడ ఏమి అట్లా అసహ్యమైన విచారాలు రాకూడదు. దొంగతనం చేసేది కానీ ఇట్లంతా చేస్తే కేసు జరుగుతుంది. ఒకవేళ ఆ కోర్టు నుంచి మీకు ఇదైపోయినారనుకోండి, ఫ్రీ అయిపోతారు. అయితే ధర్మరాజు దగ్గర ఉండి ఎవరు ముక్తి అయ్యేదానికి లేదు. ధర్మరాజు పనిష్మెంట్ గ్యారెంటీ ఉంటుంది. పాపాత్మ को तो बहुत సజా కానీ పడేంగి. పాపాత్మలకు చాలా ఎక్కువగా పనిష్మెంట్ తీసుకోవాల్సిందిగా ఉంటుంది. ऐसे कोई नहीं होगा जिसको सजा न खानी पड़ती हो. మాయా గిరాती रहती है. అంటే పాపాత్మలు ఎక్కువగా పనిష్మెంట్ ఉంటుంది. అట్లా ఇప్పుడు ఎవరు లేదు పనిష్మెంట్ తీసుకోకుండా ఉండేవారు. మాయా కింద పడేస్తూనే ఉంటుంది. మాయా అందరినీ ఏదో తప్పు పని చేయించేస్తూ ఉంటుంది, చెంపదెబ్బ వేస్తూ ఉంటుంది. అందరు గందే ఖ్యాలా చల్తే, లోపల చెడ్డ విచారాలంతా వస్తూ ఉంటుంది. యహాన్ సే కుచ్ పైసా ఉఠావి, పతా నహీ టహర్ సకే వా నహీ టహర్ సకే. అంటే కొందరికి దొంగతనం చేసే అలవాటు ఉంటుంది. కొంచెం డబ్బులు తీసుకుంటాం ఇక్కడ ఉండి, ఇక్కడ మరీ సెంటర్లో ఉండే సాధ్యమో లేదో, ఎక్కడైనా పోదాం అట్లా ఇట్లా ఏదో విచారాలు, అశుద్ధ విచారాలంతా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడే కొంచెం ఎక్కువగా కలెక్ట్ చేసి పెట్టుకుంటాం డబ్బులు. అట్లా అని డబ్బులు తీసుకునే అలవాటు చాలా చెడ్డ అలవాటు. దొంగతనంగా తీసుకునేది చాలా చెడ్డ అలవాటు. అభి ఏ హే ఈశ్వరీయ దర్బార్, राइट हैंड फिर धर्मराज भी है, उनकी सजाएं तो 100 गुना ज़्यादा है. ఇది మరి ఈశ్వరీయ దర్బార్. ఇక్కడ రైట్ హ్యాండ్ శివబాబాకు రైట్ హ్యాండ్ ధర్మరాజ్ కూడా ఉన్నారు. ధర్మరాజ మరి చాలా 100 సారి పనిష్మెంట్, 100 సారి కంటే ఎక్కువ పనిష్మెంట్ ఇచ్చేస్తారు. అందుకే బాబా బిడ్డ అయిపోయిన తర్వాత ఏ ప్రకారమైన చెడ్డ అలవాట్లు కానీ దొంగతనంగా తీసుకునేది ఏమీ ఉండకూడదు, లోభం ఉండకూడదు. नए नए बच्चों को शायद मालूम न भी हो, इसलिए బాబా సావధాన్ करते हैं. కొత్త కొత్త బిడ్డలకు ఇదంతా తెలీదు, అందువల్ల బాబా హెచ్చరిక చేస్తూ ఉంటారు. तुम बच्चों की ख्यालात बड़े शुद्ध होनी चाहिए. बहुत बच्चे लिखते हैं. సో బిడ్డలకు చాలా శుద్ధ విచారాలే ఉండాలి. చాలామంది బిడ్డలు బాబాకు రాస్తారు ఏమిని, बहुत बच्चे लिखते हैं बाबा आपका फरमान है कि गृहस्थ व्यवहार में रहते मुझे याद करो, श्रीमत बिगर कोई भी काम नहीं करो. परंतु हमको तो व्यवहार में बहुत कुछ करना पड़ता है, नहीं तो हम गुजारा कैसे करें. అంటే బాబాకు చెప్తారు చాలామంది బిడ్డలు, బాబా మీరేమో ఆర్డర్ ఇచ్చినారు గృహస్థ వ్యవహారంలో ఉండి నా తలంపు చేయండి, శ్రీమత్ లేకంటే ఏ పని చెయ్యొద్దు అట్లా అని. అయితే మాకు ఈ వ్యవహారంలో ఇట్లా జరగదు, ఏమేమో తప్పు చేయాల్సిందిగా ఉంటుంది, లేదంటే మనకు సంపాదన చాలా తక్కువ ఉంది ఎట్లా అని అడుగుతారు. ఇతనే थोड़े रुपयों से इतनी परिवार के सदस्यों को कैसे चला सकते हैं. చెప్తారు చాలా తక్కువ జీతాలు వస్తుంది, అందువల్ల ఇంత కొంచెం డబ్బులతో ఇంత పెద్ద పరివారంలో ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళని నడిపించాలంటే కాదు, అందువల్ల అట్లా ఇట్లా ఏదో పని చేయాల్సిందిగా ఉంది అని చెప్తారు. भूखा रहना पड़े इसलिए व्यापारी लोग धर्माओं भी कुछ निकालते रहते हैं. అందుకే అంతా మోసం చేసేసి వ్యాపారులు ఏం చేస్తారు, కొంచెం ధర్మం అంటే ఉండిళ్ళ వేసానికి కోసం డబ్బులు తీసి పెడతారు. ఒక సైడ్ పాపం చేస్తారు, ఒక సైడ్ పోయేసి ఉండళ్ళ వేసానికి చేస్తారు. समझते हैं जो कुछ हमारे से पाप होता है वो मिट जाएगा, हम धर्मात्मा बन जाएंगे అనుకుంటారు. మేము ఏమంతా పాపం చేస్తాము,
ఉండిల్లో వేసే దానివల్ల ఆ పాపం కొంచెం వెళ్ళిపోతుంది, ధర్మాత్మ అయిపోతాం అట్లా అనుకుంటారు. అంటే ఈ లోభంతో ఎక్కువగా సంపాదన చేసడానికి ఏదేదో చెడ్డ పనులు చేస్తారు, మోసం చేస్తారు. మళ్ళీ ఎక్కువ సంపాదన చేసి కొంచెం ఉండిల్లో వేస్తే పాపం అంతా మనకు కొంచెం కట్ అయిపోతుంది, ధర్మాత్మ అయిపోతాం అట్లా అనుకుంటారు లౌకికంలో బిజినెస్ వాళ్ళు. धर्मात्मा पुरुष से बहुत पाप नहीं होता है, क्योंकि धर्मात्मा पाप से कुछ डरते हैं. వాస్తవంగా ధర్మాత్మ పురుష పాపం చేయరు. ఎందుకంటే పాపం నుంచి వాళ్ళకు భయం ఉంటుంది పాపం చేసే దాంట్లో. నిజంగా ధర్మాత్మ అంటే పాపం ఏమి చేయరు, పాపం చేసడానికి భయపడతారు. ऐसे भी बहुत होते हैं जो कभी धंधे में झूठ नहीं बोलते, एकदम दाम ఫిక్స్ कर लेते. అంటే చాలామంది మరి బిజినెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దాంట్లో అబద్ధం ఏమీ చెప్పరు, ఒకేసారి రేట్ అంతా ఫిక్స్ చేసి పెట్టేస్తారు. వాళ్ళు మరి ఎక్కువ అబద్ధం చెప్పి మోసం చేసేది అట్లా అంతా ఉండదు. అట్లా వాళ్ళు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, మోసం చేయగంట వాళ్ళు, సత్యంగా బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. कलकत्ते में एक बर्तन बेचने वाला था, सबके दाम बोर्ड पर लिख देता था, फिर कुछ भी कम नहीं करता था. కలకత్తాలో ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు, పాత్రలు అమ్మేవాడు. అన్నిటిపైన అన్నిటిది రేట్ బోర్డులో వేసి పెట్టేస్తాడంట. తర్వాత ఎంత చెప్పినా తక్కువ చేయడు, ఆ రేట్ ఫిక్స్డ్ రేట్ అది. तो फिर कोई तो बहुत झूठ बोलते हैं, ये तो ज्ञान की पढ़ाई है, तुम पढ़ते हो भविष्य 21 जन्मों के लिए, तो बाबा को हर बात में सच बताना है. ఇక్కడ మరి బాబా చెప్తారు, మీ ఇది జ్ఞానాన్ని చదువు, అబద్ధంతో చెప్పకూడదు. భవిష్యం 21 జన్మానికోసం మనం చదువుతాం. ఇక్కడ బాబాకు అన్నీ సత్యంగా చెప్పాలి. మనం ఏం బిజినెస్ చేస్తాం, ఎట్లా చేస్తాం, ఎంత తీసుకుంటాం. ऐसे नहीं परमात्मा सब कुछ जानता है. बाप कहते हैं పడేంగే తో ఊంచ్ పద్ పాయింగే అంటే ఇట్లా కాదు, తండ్రిగా అన్నీ తెలుసు అని చెప్పకూడదు. బాగా చదివితే శ్రేష్ఠ పదవి దొరుకుతుంది. మనమే బాగా చదవాలి, ఇట్లా తప్పు పని అంతా చేయకుండా ఉండాలి. नहीं तो నరక మే చలి జాయింగే, ఇట్లా తప్పు పని అంతా చేస్తూ ఉంటే నరకంలా వెళ్ళిపోతారు. हम थोड़ी बैठ देखते हैं कि तुम क्या क्या पाप करते हो. బాబా చెప్తారు, నేనేమేమి కూర్చొని చూస్తానా ఏంది నువ్వు ఏమేమి తప్పు చేస్తావు అట్లా అని. నాకేం నువ్వు బాగా చదివితే నువ్వు మంచి పదవి తీసుకుంటావు, నువ్వు తప్పు చేస్తే నీదే పదవి భ్రష్టమైపోతుంది. జో కుచ్ కర్తే హో అప్నే లియే, మీరు ఏం చేసుకుంటారో అది మీకోసమే అవుతుంది. అప్నా హీ పద్ భ్రష్ట కర్తే హో. ఒకవేళ పాపం అంతం చేస్తే, ఒకవేళ బాబా చూస్తారు చూడలేదో అది వేరే పాయింట్. పాపం చేస్తే పదవి భ్రష్టమైపోతుందా లేదా. तो नाम तो है पापात्मा पुण्यात्मा, बाप आकर के पुण्यात्मा बनाते हैं. तो कोई भी पाप नहीं होनी चाहिए. అంటే పేరు ఉంది కదా పాపాత్మ పుణ్యాత్మ అని. శివబాబా వచ్చి మన పుణ్యాత్మగా చేస్తానికి వచ్చినాడు. అందువల్ల ఏ ప్రకారమైన పాపం చేయకూడదు. बच्चों के लिए तो पाप का 100 गुना दंड हो जाता है. బాబా బిడ్డ అయిపోతే పాపం చేస్తే వాళ్ళకు 100 సారి పనిష్మెంట్ దొరుకుతుంది. బడా ఘాటా హో జాతా హై, చాలా ఎక్కువగా నష్టం అయిపోతుంది. ऐसे ख्याल नहीं रखनी चाहिए कि जो होगा सो देखा जाएगा, अभी तो कर ले అంటే ఇట్లా విచారం రాకూడదు. అప్పుడు ఏమవుతుందో అది చూసుకుంటాంలే, అప్పుడు అట్లా అంతా చెప్పకూడదు. ఇప్పుడు ఏదైనా అన్నీ తప్పు చేసేస్తాం, మనకి ఇప్పుడు కదా కావాల్సింది డబ్బులు ఎక్కువగా,
మోసం చేసి సంపాదన చేసుకుంటాం. లాస్ట్లో చూస్తాం ఏం పనిష్మెంట్ అది అప్పుడు చూసుకుంటాం చెప్తారు. వాస్తవంగా చాలా నష్టమైపోతుంది. ఓ బచ్చే కోయి కామ్ కా నహీ హై. అట్లా బిడ్డలు ఏ పనికిరాని బిడ్డలు అట్లా చెప్పేవాళ్ళు. అప్పుడు చూసుకుంటాం అట్లా. तो इस पुरानी दुनिया को तो बिल्कुल ही भूल जाना है. देखते हुए जैसे नहीं देखना है. हम एक्टर है, अभी नाटक पूरा होता है. 84 जन्म पूरे किए, अभी हमको वापस जाना है. బాబు చెప్తారు ఈ పాత ప్రపంచం చాలామంది కొత్త మంచి బిడ్డలు ఉన్నారు. ఈ పాత ప్రపంచాన్ని చూసి కూడా చూడరు. ఈ పాత ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోవాలి. అంటే పాత అలవాట్లంతా ఏమీ ఉండకూడదు. కలియుగాని అలవాట్లు దాన్ని మర్చిపోవాలి. మన యాక్టర్స్ ఈ నాటకం ఇప్పుడు పూర్తి అవుతూ ఉంది. 84 జన్మ పూర్తి అయిపోయింది. ఇప్పుడు వాపస్ ఇంటికి పోవాలి. అట్లా అని సదా స్మృతిలో ఉండాలి. వాపస్ ఇంటికి పోవాలంటే ఏ ప్రకారమైన తప్పు చేయకూడదు. జితనా సర్వీస్ కరెంగే ఉతనా ఊంచ్ పద్ పాయింగే. ఎంత సర్వీస్ చేస్తారో అంత శ్రేష్ఠ పదవి తీసుకుంటారు. अभी प्रदर्शनी मेले की सर्विस निकली है. जो ऊंच पद पाने की पुरुषार्थी होंगे उनका ख्याल चलता रहेगा कि जाकर के सुने, सीखे और कैसे भिन्न भिन्न रीति से समझाते. బాబా చెప్తారు ఎవరికి మంచి పదవి ఉంటుందో వాళ్ళు ఆటోమేటికలీ ఏం చేస్తారంటే ప్రదర్శని మేళాలో పోయి నేర్చుకుంటారు. నేర్చుకునే పురుషార్థం చేస్తారు. నేర్చుకుని వేరే వాళ్ళకు కూడా చెప్తారు. బాగా వెరైటీగా నేర్చుకుంటారు. ఎవరెవరు ఎట్లా ఎట్లా చెప్తారు అని నేర్చుకొని వేరే వాళ్ళకు కూడా సర్వీస్ చేస్తారు. तो वो चक्कर लगाते रहेंगे, सुनते रहेंगे फलाने कैसे समझाते हैं. ऐसे सुनते सुनते बुद्धि का ताला खुल जाता है. అట్లా పురుషార్థి మంచి పురుషార్థిలో అందరూ చెప్పేది విని విని వాళ్ళ బుద్ధి తాళం కూడా ఓపెన్ అవుతుంది. ఫలానా ఎట్లా చెప్తారు చూస్తాం అట్లా అని వింటారు. बहुत लिखते हैं प्रदर्शनी से हमारी बुद्धि का ताला खुल गया है. बाबा ने बहुत मदद दी है. बाबा ऐसे बहुत मदद का देते हैं परंतु किसको पता नहीं पड़ता है. చాలామంది రాస్తారు బాబా ఈ ప్రదర్శన నుంచి నా బుద్ధి తాళం ఓపెన్ అయింది. బాబా నాకు చాలా బాగా సహయోగం ఇచ్చినారు అట్లా అని. బాబా వాస్తవంగా బిడ్డలకు చాలా సహయోగం ఇస్తారు. అయితే కొందరికి తెలిసలేదు బాబా ఎట్లా సహయోగం ఇచ్చినారు అట్లా అని. సమజ్తే హమ్నే బహుత్ అచ్చా సమజాయా. కొందరు అనుకుంటారు నేనే అంత బాగా చెప్పినాను అట్లా. వాస్తవంగా బాబా కదా చెప్పించినారు. బాబా అన్ని చేయించినారు. అట్లా బుద్ధిలో సదా బాబా ఉండాలి. కई सच्चे बच्चे समझते हैं कि ये हमारी मदद बाबा ने की है. చాలామంది సత్యమైన బిడ్డలు అనుకుంటారు బాబా నాకు సహయోగం ఇచ్చినారు మొత్తం అట్లా అని. प्रदर्शनी की सर्विस से बहुत उन्नति हो सकती है. तुम ज्ञान सागर के बच्चे हो. बाबा की याद में रहने से ही बड़ा बल मिलता है. ప్రదర్శని ద్వారా చాలా ఉన్నతి అవుతుంది. సో జ్ఞాన సాగర్ బిడ్డలు మనం బాబా తలంపులో ఉంటే చాలా శక్తి దొరుకుతూ ఉంటుంది. योग बल से ही तुम विश्व की बादशाही लेते. बस सिर्फ यही याद रहेगी हमको बाबा से वर्षा लेना है. అంటే యోగ బలం నుంచే మన విశ్వానికి మాలిక్ అవుతాం. బస్ ఇదే స్మృతిలో ఉండాలి. మనం బాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటున్నాం, శ్రీమత్లో నడుచుకోవాలి అట్లా అని స్మృతిలో ఉండాలి. బస్ శ్రీమత్ పర్ చల్నే సే హీ కమాయి హై. శ్రీమత్లో నడుచుకునే దాంట్లోనే సంపాదన ఉంది. श्रीमत पर चलने में ही कमाई है. बाकी इस दुनिया में तो कोई काम की चीज़ें नहीं.
బాకీ ఈ ప్రపంచంలో ఏ పనికి వచ్చే వస్తువే లేదు, పనికిరాని వస్తువే ఉంది. सब खत्म होना है. तुम ज्ञान सितारे हो, इस भारत को स्वर्ग बना रहे हो और स्वर्गवासी बनने के लायक तुमको यहाँ ही बनना है. यज्ञ के पिछाड़ी तो हड्डी हड्डी चूर कर देनी चाहिए. उनको फिर और कोई लोभ नहीं रहेगा. అంటే బాబా చెప్తారు, ఈ ప్రపంచంలో ఉండే సామాన్లు అన్నీ వినాశమైపోతుంది, ప్రపంచమే వినాశమైపోతుంది. మీరు మరి జ్ఞాన నక్షత్రాలు అయినారు, ఈ భారతదేశాన్ని స్వర్గంగా చేసేవాళ్ళు అయినారు. మరి స్వర్గవాసిగా అయ్యేదానికి లాయక్ ఇక్కడే సంగం యుగంలోనే కావాలి. మరి ఈ యజ్ఞ సేవ చాలా బాగా చేయాలి. ఎమికలంతా చూరు అయ్యే వరకు, అరిగిపోయే వరకు యజ్ఞ సేవ చేస్తూనే ఉండాలి. అప్పుడు ఏ ప్రకారమైన లోభం ఉండదు. जिनकी तकदीर में नहीं होगा उनसे फिर खराब काम होता रहेगा. అయితే ఎవరికి అదృష్టంలో లేదు, వాళ్ళు ఏదో ఒక చెడ్డ పని చేస్తూనే ఉంటారు. यहाँ तो तुमको सुखदाई बनना है. बाप कहते हैं मैं सुखदाई बनाने आया हूँ, तुम भी सुखदाई बनो. तो उनके मुख से सदैव ज्ञान रत्न ही निकलेगा, शैतानी की कोई भी बात नहीं निकलेगा. झूठ बोलने से तो कुछ नहीं बोलना अच्छा है, बहुत मीठा बनना है. అంటే శివబాబు చెప్తారు, ఎవరికి అదృష్టంలో లేదు వాళ్ళు ఏదో ఒక చెడ్డ పని చేస్తూనే ఉంటారు. అయితే బాబా వచ్చినారు మన అందరిని చాలా సుఖంగా చేస్తానికి. మనం కూడా చాలా అందరికీ సుఖం ఇచ్చేవాళ్ళు కావాలి. బాబా అందరికీ సుఖం ఇస్తారంటే మనం కూడా అందరికీ సుఖం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. ఎవరు అందరికీ సుఖం ఇస్తారో వాళ్ళు సदैव జ్ఞాన రత్నాలే మాట్లాడుతూ ఉంటారు, శైతానీ మాటలు వాళ్ళ నోటి నుంచి రాదు. అయితే అబద్ధం చెప్పేదానికి బదులుగా గమ్ముగా ఉండేదే మంచిది, చాలా మధురంగా కావాలి. మా బాప్ కా షో కర్నా హై, బాబా के लिए ही लिखा हुआ है, सदगुरु का निंदक तोड़ न पाए. ज़रा भी कड़वापन अवगुण आदि नहीं होनी चाहिए. बोध है जिसको थोड़ी चीज़ नहीं मिलती है तो एकदम बिगड़ जाते हैं. परंतु बच्चों को परीक्षा समझ शांति में रहना चाहिए. आगे बड़े बड़े ऋषि मुनि कहते थे हम ईश्वर को नहीं जानते हैं. అంటే బాబా చెప్తారు, తల్లిదండ్రిన మనం చాలా బాగా షో చేయాలి. బాబాకు రాస్తారు సద్గురు, బాబా కోసమే ఈ గాయన ఏమంటే సద్గురువున నిందన చేస్తే వాళ్ళకు ఏ పదవి దొరకదు, ఏమీ దొరకదు. అందువల్ల కొంచెం కూడా చేదుగా ఉండకూడదు, అవగుణాలంతా ఏమీ ఉండకూడదు. మరి చాలా మధురంగా ఉండాలి. కొందరు ఉన్నారు వాళ్ళకి ఏదో ఒక సామాన్ దొరకలేదంటే అలిగిపోతారు. అయితే బాబా చెప్తారు ఇదంతా పరీక్ష అని అనుకొని శాంతిగా ఉండాలి మనం. आगे तो बड़े बड़े ऋषि मुनि कहते थे हम ईश्वर को नहीं जानते हैं. अभी अगर ये सन्यासी लोग ऐसे कहेंगे तो उनको कोई मान नहीं देंगे. బాబా చెప్తారు उनको कोई मानेंगे नहीं. మొదట్లో పెద్ద పెద్ద ఋషి మునిలు ఏం చెప్తూ ఉంటారంటే మాకు ఈశ్వర్ ఎవరు తెలీదు అట్లా అని. అయితే ఇప్పుడు ఈ సన్యాసులు ఇట్లా చెప్తే ఎవరు వాళ్ళకు మర్యాద ఇరు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అందువల్ల అట్లా చెప్పరు. ఇప్పుడంతా समझेंगे जो खुद ही ईश्वर को नहीं जानते हैं तो हमको क्या रास्ता बताएंगे. మనుషులు అనుకుంటారు వీళ్ళకు ఈశ్వర్ ఎవరునే వీళ్ళకే తెలియదంటే మనకేమీ దారి చూపిస్తారు. అందువల్ల ఇప్పుడు ఉండే సన్యాసులు అట్లా చెప్పరు. आजकल एक दो के गुरु बहुत बन गए. हिंदू नारी का पति भी गुरु है, ईश्वर है. गुरु तो सद्गति देंगे ना या पतित बनाएंगे. అంటే ఇప్పుడంతా పరస్పరంగా ఎంతమంది గురువులో హిందూ నారి స్త్రీకు వాళ్ళ పతి గురు ఈశ్వర అయిపోతాడు. గురువు ఏం చేస్తాడు, సద్గతి ఇస్తారా పతి చేస్తారా? ఇప్పుడు ఉండే పతి అందరూ వికారీలు,
వాళ్ళు ఎట్లా గురువు అవుతారు? మరి బాబా చెప్తారు, అభి తుమ్ సబ్ जो भी सब है सजनिया है, उनका गुरु व साजन एक ही है, मात पिता बाप दादा सब कुछ वही है. ఇప్పుడు మనకు మన అందరూ సజనీలు, మన అందరి కోసం ఒక్కరే సాజన్, గురు, మాతా పిత అన్ని సర్వం మన కోసం సర్వం ఒకరే शिव बाबा. वो लोग तो पति के लिए ये अक्षर कह देते हैं. మనుషులు మరి పతి కోసం చెప్పేస్తారు, స్త్రీ వాళ్ళ భార్యకు నీ పతియే నీకు సర్వం అట్లా అని. तो अभी यहाँ तो वो बात नहीं है. यहाँ तो तुम आत्माओं को परमपिता परमात्मा पढ़ाते हैं. आत्मा इतनी छोटी है, इसमें 84 जन्मों का पार्ट नूंदा हुआ है. ఇక్కడ మరి పరంపిత పరమాత్మ చదివిస్తారు. ఆత్మ ఎంత చిన్న, దాంట్లో 84 జన్మని పార్ట్ ఉంది. పరమాత్మ కూడా ఒక స్టార్, చిన్నగా నక్షత్రం, వాళ్ళ లోపల కూడా అన్ని పార్ట్ నిండింది. మనుషులు ఏమనుకున్నారు, పరమాత్మ సర్వశక్తిమాన్, వాళ్ళు ఏం కావాలనో అది చేయొచ్చు అట్లా అని. అయితే పరంపిత పరమాత్మ చెప్తారు, అట్లా ఏం ఆట కాదు, డ్రామాలో ఏముంటుందో నా పార్ట్ అది నేను చేస్తాను. బాబా శాంతి సాగర్, ప్రేమ్ సాగర్, జ్ఞాన్ సాగర్, పతిత్ పావన్, స్వర్గ రచయిత ఆ పార్టీ చేస్తారు, వేరే వేరే మాటలు కాదు. బాప్ समझाते हैं, तुम सब आत्माएं आपस में भाई भाई. आत्मा अपने भाई के शरीर का खून कैसे करेंगे? हम सब आत्माओं को बाप से वर्षा लेना है, मेल हो या फीमेल हो, ये भी देहाभिमान छोड़ना है. అంటే ఇక్కడ బాబా చెప్తారు, పరస్పరంగా మనందరం భాయి భాయి. ఆత్మ తన భాయి శరీరాన్ని ఎట్లా కూని చేస్తుంది, ఎట్లా చంపుతుంది. మనందరం ఆత్మలు భాయి బాబా దగ్గర ఉండి స్వర్గాన్ని ఆస్తి తీసుకుంటాం. ఇక్కడ స్త్రీ కానీ పురుష్ కానీ ఈ దేహాభిమానం వదిలేసి ఆత్మ భాయి భాయిని అనుకోవాలి, అప్పుడే ఆస్తి దొరుకుతుంది. शिव बाबा ఎంత మధురంగా ఉన్నారు, शिव बाबा कितना मीठा है. तो हम भी शिव बाबा के बच्चे भाई भाई, तो हमको कभी भी आपस में लड़ना झगड़ना नहीं चाहिए. शिव बाबा ఎంత మధురంగా ఉన్నారు, మనం కూడా మరి शिव बाबा బిడ్డలు, భాయి భాయి. ఎప్పుడు పరస్పరంగా జగడాలంతా వేసుకోకూడదు. देही अभिमानी रहे तो कभी भी लड़ेंगे नहीं. बाबा समझाते हैं, तुम सब आत्माएं आपस में भाई भाई हो. अच्छा, मनुष्य तो सिर्फ कहने मात्र कहते हैं, तुम प्रैक्टिकल में हो. बाप कहते हैं, देह अभिमान छोड़ो, हम आत्मा है, अभी वापस जाना है, यही तात लगी रहे. అంటే బాబా చెప్తారు, మీరందరూ పరస్పరంగా ఆత్మ భాయి భాయిని అనుకోవాలి, దేహాభిమానం వదిలేయాలి, పరస్పరంగా జగడాలు కూడా ఉండకూడదు. ఏంటంటే బాబా పరమాత్మ బిడ్డలు, మనం పరమాత్మ ఎంత మధురంగా ఉన్నారు, మనం కూడా అట్లా ఉండాలి. అయితే మనుషులేమో చెప్పేదానికి మాత్రం చెప్తారు, మన అందరం పరమాత్మ బిడ్డలు, ఒకరే తండ్రిని. అయితే ప్రాక్టికల్గా మనమే ఉన్నాం. ఇప్పుడు బాబా చెప్తారు, దేహాభిమానం వదిలేంటి, ఆత్మాభిమాని అయ్యేసి వాపస్ ఇంటికి పోవాలని ఒకే స్మృతిలా ఉండండి. పూర్తిగా పురుషార్థం చేయాలి. బాబా ఎట్లా మధురంగా ఉన్నారు, చాలా ప్రియంగా ఉన్నారు, అట్లా మనం కూడా ఉండాలి. అప్పుడే బాబా చెప్తారు, సుపుత్ర బిడ్డ అట్లా అని, చాలా లవ్లీగా ఉండాలి. బాప్ కిतना निरहंकारी है, कहते हैं मैं तुम्हारा बाप, टीचर, गुरु सब कुछ हूँ. आधा कल्प से तुम मुझे याद करते आए हो कि बाबा आओ. ये मेरी ड्रामा में पार्ट है. पहले ये घड़ी आदि नहीं थी, रेती पर टाइम देखते थे. ये साइंस से जो कुछ भी बन रहा है ये तुम्हारे लिए है. అంటే బాబా చెప్తారు, నేను ఎంత నిరహంకారిగా ఉన్నాను, నేనే మీకు తండ్రి, టీచర్, సద్గురు అని.
ఈ టైంలో వచ్చినారు పరమాత్మ. అర్ధకల్పం మన తలంపు చేస్తూ ఉంటే అయితే పరమాత్మ వచ్చే పార్ట్ ఈ సమయంలోనే పరమాత్మది కూడా పార్ట్ ఉంది. టైం కూడా ఇప్పుడుదే. మొదట్లంతా ఈ గడియారాలు ఉండలేదు, దానికి బదులుగా ఈ ఇసుకతో టైం చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ టైం అంతా వచ్చింది. సైన్స్ వాళ్ళందరూ మన కోసమే ఇదాన్ని బాగా మంచిగా చేసి పెట్టినారు. साइंस वाले कोई ज्ञान नहीं लेंगे, उनको आना ही है प्रजा में. సైన్స్ వాళ్ళు ఏమి ఈ జ్ఞానం మొత్తం విని ధారణ చేసుకునేది అట్లంతా లేదు. వాళ్ళందరూ ప్రజల్లో వస్తారు. महल आदि बनाने वाले तो प्रजा ही होंगे, राजा रानी तो ऑर्डर देने वाले होते हैं. तो ये तो कोई गुम नहीं हो जाएंगे, ये बहुत होशियार हो जाएंगे. बाकी चंद्रमा आदि पर जाना ये सब अति की निशानी है. साइंस भी दुख देने वाली हो गई है, वहाँ सुख देने की चीज़ ही रहती है. ये बाकी थोड़ा समय के लिए ये टू मच में जाते हैं तो विनाश हो जाता है. बाकी सुख तो तुम भोगेंगे. मम्मा बाबा कहते हैं तो फॉलो करना है. तुम्हारे मुख से सादे रतन ही निकलनी चाहिए. శివబాబు చెప్తారు, ఈ సైన్స్ వాళ్ళు వీళ్ళందరూ సత్యుగంలో ప్రజలుగా ఉంటారు. రాజారాణిలు ఆర్డర్ ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. మహల్ అంతా ప్రజలే కదా, సైన్స్ వాళ్ళు ప్రజలుగా ఉండి మనకు మహల్ చేసి ఇస్తారు. ఇదేమి పోదు, సైన్స్ ఎక్కడ పోదు. అయితే సత్యుగంలో చాలా బుద్ధిశాలిగా ఉంటారు. ఇప్పుడు మరి సైన్స్ వాళ్ళు చంద్రమండలానికి అంతా పోదారు. ఇదంతా అతిది నిషాని. అతిలో చాలా దుఃఖం ఉంది సైన్స్ వాళ్ళకి. మనకు అక్కడ అన్నీ సుఖంగా ఉంటుంది. బాకీ కొంచెం టైమే టూ మచ్లో పోయింది. ఈ సైన్స్ అంతా అతిలో వెళ్ళిపోయింది, అందుకే వినాశం కూడా అయిపోతుంది. ఏదంతా అతిలో పోతుందో అది వినాశం అయిపోతుంది. బాకీ సుఖం మనకు సత్యుగంలో ఉంటుంది. బాబా బాబా అని చెప్తామంటే మన వాళ్ళని పూర్తిగా ఫాలో చేయాలి. ఎప్పుడు జ్ఞాన రత్నాలే మన నోటి నుంచి రావాలి. कहते हैं पत्थर ने गीत गाया, पहले तुम पत्थर बुद्धि थे, बाबा ने आकर के तुमको पत्थर से पारस बनाया है. బాబా చెప్తారు, మనుషులు చెప్తారు రాయి పాట పాడింది అట్లా. రాళ్ళు ఇక్కడ ఆయన పాట పాడుతుందా? రాళ్ళు బుద్ధి వాళ్ళు పాట పాడినారు. ఇప్పుడు బాబా వచ్చి మన అందరినీ రాయి బుద్ధి నుంచి పారస్ బుద్ధిగా చేస్తారు. ఇప్పుడు మరి మీరు अभी तुम गीता का गीत गा रहे हो, बाकी वो पत्थर गीत नहीं गाएंगे. ఇప్పుడు మనం గీతాది పాట వినిపిస్తూ ఉంటాం, పాట పాడదాం. బాకీ రాళ్ళది పాట వాళ్ళు పాడతారు, మనం పాడం. గీతాకో హీ గీత్ కహా జాతా హై. వాస్తవంగా గీతాన్ని గీత్ అని చెప్తారు. పరమాత్మ మహావాక్యాలు మన కోసరం పాట అది గీత. तुम अभी परमपिता परमात्मा की बायोग्राफी को जानते हो, वो लोग तो कुछ भी अर्थ नहीं समझते, रत्नों के बदले पत्थर ही मारते हैं. ఇప్పుడు బాబా చెప్తారు, మీరు పరమాత్మది జీవన చరిత్రం బాగా తెలుసుకున్నారు. మనుషులకు దీని అర్థం అంతా ఏమీ తెలీదు. రత్నానికి బదులుగా వాళ్ళు రాళ్లే కొడుతూ ఉంటారు పరస్పరంగా. అభి తుమారీ బుద్ధి మే रतन है नंबरवार, कोई के मुख से तो हीरे मोती निकलते हैं, इसलिए ही तुम्हारा नाम पड़ा है नीलम परी सब्ज परी. तुम पत्थर से रतन पारस बनते हो. అంటే బాబా చెప్తారు, మీరు ఇప్పుడు రాళ్ళు కాదు కొట్టేది, మీ నోటి నుంచి ఎప్పుడు రత్నాలే, మీ బుద్ధిలో రత్నాలే ఉంది నంబర్వార్. మీరు మాటలు కూడా మాట్లాడేటప్పుడు వజ్రాలు ముత్యాలే వస్తూ ఉంటుంది. అందుకే పేరు ఉంది నీలంపరి సబ్జపరి. ఎట్లా రాళ్ళు నుంచి రత్నాలు అంటే పారస్ బుద్ధి వాళ్ళు అయిపోయినారు. అభి తుమారా కామ్ హే జో బి ఆవే ఉన్కో సంజానా. ఇప్పుడు మన పని ఏమంటే ఎవరెవరు వస్తారు వాళ్ళకు పరమాత్మ విషయాలు చెప్పాలి.
तो तुम्हारा परमपिता परमात्मा के साथ क्या संबंध? जब तक इस बात का एक्यूरेट जवाब नहीं लिख करके दे तब तक బాబా को मिलना ही फालतू है. అంటే మనం అడగాలి వాళ్ళని, మీకు పరమాత్మకు ఏం సంబంధం? ఎప్పటి వరకు ఈ విషయం సరిగ్గా తెలుసుకోలేదు పరమాత్మ దగ్గర మనకు సంబంధం ఏమీని, అప్పటి వరకు బాబాని మిలన్ చేస్తే కూడా వేస్ట్. వాళ్ళకు అర్థం కాకుండా ఎట్లా మిలన్ చేస్తారు? తండ్రిని తెలుసుకుని తండ్రి రూపంలో మిలన్ చేయాలి కదా. पहले बाप को जाने तभी समझे कि बीके किसकी పోతరే. మొదట్లో తండ్రిని తెలుసుకుంటేనే అప్పుడు అర్థమవుతుంది బ్రహ్మకుమార్ కుమారులందరూ ఎవరు పోతరి అయినారు అట్లా అని. बड़ी ऊंची मंजिल है, 21 जन्मों की बादशाही, गरीब से गरीब भी ले सकते हैं. ఇది హైయెస్ట్ చాలా శ్రేష్టమైన లక్ష్యం. 21 జన్మాని రాజ్యం చాలా పేదవాళ్ళు కూడా తీసుకోవచ్చు. విశ్వకా మాలిక్ బన్నా కోయి కమ్ బాత్ హై క్యా? విశ్వానికి మాలిక్ అయ్యి ఇది ఏం సాధారణ మాట కాదు, ఎంత పెద్ద విషయం ఇది. सिर्फ श्रीमत पर चलना है. भगवान खुद कुर्बान जाते हैं बच्चों पर. 21 जन्मों की कुर्बान करते हैं. భగవాన్ స్వయం మన పైన అర్పణ అవుతారు. బిడ్డల పైన 21 జన్మాని కోసం అన్ని అర్పణ చేస్తారు స్వయం పరమాత్మ మనకు. कहते हैं विश्व की मालिक भाव, మనకు వరదానం ఇస్తారు విశ్వానికి మాలిక్ భావ అట్లా అని. ज़रूर बच्चों के मुख से रतन ही निकलते हैं, तब तो भविष्य में पूजनीय देवता बनते हैं. అంటే బాగా చెప్తారు మీ నోటి నుంచి ఎప్పుడు రత్నాలే వస్తుంది, అందుకే కదా భవిష్యంలో మీరు పూజ్య దేవత అవుతారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार. मीठा बन माँ बाप का शो करना है. చాలా మధురంగా ఈ తల్లిదండ్రిని షో చేయాలంటే చూపించాలి, తల్లిదండ్రిని ప్రత్యక్షం చేయాలి. कड़वापन जरा भी है तो उसे निकाल देना. బాప్ జైసే మీఠా లవ్లీ జరూర్ బన్నా. ఏదైనా చేదుగా ఉండే మాటలు ఉంటే మనలో దాన్ని తీసేసి తండ్రి సమానం చాలా మధురంగా ప్రియంగా కావాలి కంపల్సరీ. ఇది 2వ పాయింట్. कोई भी काम श्रीमत के बिना नहीं करना है. श्रीमत में ही सच्ची कमाई है. ఏ పనైనా సరే శ్రీమత్తుకు విరుద్ధంగా చేయకూడదు. శ్రీమత్లోనే సత్యమైన సంపాదన ఉంది. అలా వరదానం. नॉलेजफुल बन, हर कर्म के परिणाम को जान, कर्म करने वाले మాస్టర్ త్రికాలదర్శి భవ. బావ చెప్తారు వరదానంలో జ్ఞాన స్వరూపమై ప్రతి కర్మాని రిజల్ట్ను తెలుసుకొని కర్మం చేసేవాడు మాస్టర్ త్రికాలదర్శి భవ. त्रिकालदर्शी बच्चे हर कर्म के परिणाम को जान करके फिर कर्म करते हैं. त्रिकालदर्शी బిడ్డలు ప్రతి ఒక్క కర్మాని రిజల్ట్ని తెలుసుకొని మళ్ళా కర్మం చేస్తారు. वे कभी ऐसा नहीं कहते हैं होंगे होना तो नहीं चाहिए था लेकिन हो गया है, बोलना नहीं चाहते थे लेकिन बोल दिया है. వాళ్ళు ఎప్పుడు ఇట్లా చెప్పరు ఏమీని. వాస్తవంగా ఇట్లా చేసి ఉండకూడదు, ఇట్లా అయ్యి ఉండకూడదు, అయితే అయిపోయింది. నేను ఇట్లా మాట్లాడి ఉండకూడదు, అయితే మాట్లాడేశాను అట్లా అని చెప్పరు. వాళ్ళు త్రికాలదర్శి అయ్యి బాగా ఆలోచన చేసి పని చేస్తారు. इससे सिद्ध है कि कर्म के परिणाम को न जान बोले पर में कर्म कर लेते हैं. సో ఏం చేయాలో వాస్తవంగా అట్లా చేయకూడదు చేసేసాను అని చెప్తారు. దీని నుంచి ఏం అర్థమైందంటే వాళ్ళు
కర్మని రిజల్ట్ని తెలుసుకోకుండా అమాయకంగా ఏదో ఒక పని చేసేశారు. बोला बनना अच्छा है लेकिन दिल से बोले बनो, बातों में और कर्म में बोले नहीं बनो. इसमें त्रिकालदर्शी बन कर के हर बात सुनो और बोलो, तभी कहेंगे सेंट अर्थात महान आत्मा. బావ చెప్తారు, అమాయకంగా ఉండే మంచిదే, అయితే మనసులో అమాయకంగా ఉండాలి, మాటల్లో కర్మలో అమాయకంగా ఉండకూడదు. సో త్రికాలదర్శి అయిసి ప్రతి ఒక్క మాట వినాలి, చెప్పాలి. అప్పుడు చెప్తారు సెయింట్ అంటే మహాన్ ఆత్మ. మరి స్లోగన్, एक दो को कॉपी करने के बजाय बाप को कॉपी करो तो श्रेष्ठ आत्मा बन जाएंगे. అంటే పరస్పరంగా ఒకరినొకరు కాపీ చేసాను బల్గా, తండ్రిని కాపీ చేస్తే శ్రేష్ఠ ఆత్మ అయిపోతారు. అర్థమైందా? ఓం శాంతి. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. सबका भला हम करते चले, सबका भला हम करते चले. हर्षित हो धरा गगन, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने. बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. जहाँ जहाँ कदम पड़ते हैं, साथ साथ वो चलते हैं. कहीं कुछ गलत ना हो जाए, इशारे हमको करते हैं. जहाँ जहाँ कदम पड़ते हैं, साथ
रहे सब शांत रहे, कर्म करे ऐसे कुंदन। शुभ भावना का करे मंथन, महकाए मन जैसे चंदन। सुखी रहे सब शांत रहे, कर्म करे ऐसे कुंदन। हर पाना है मन की शांति, हर पाना है मन की शांति। तो करे प्रभु चिंतन, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण। सबका भला हम करते चले, हर्षित हो धरा गगन। बस उसका कहना माने, फिर सब कुछ वो